సింగరేణి సంస్థ మనుగడ బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పి 1-3 భూగర్భ గన్లపై మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి సింగరేణి కార్మికులను కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోనే సింగరేణి అభివృద్ధి చెందిందని అన్నారు. కార్మికుల సంక్షేమం పట్ల ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ మణిహారంగా సింగరేణి సంస్థను తీర్చిదిద్ది 15,000 మంది సింగరేణి కుటుంబీకులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో సింగరేణి సంస్థ కీలక భూమిక పోషించని తెలిపారు. కోల్ ఇండియా స్థాయిలో ఇంకా ఎన్నో పనులు చేయాల్సి ఉందని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించి కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కార్మిక సంఘం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా ఈరోజు ఎస్ఆర్పి 1, ఎస్ఆర్పి 3 కార్మిక సోదరులందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ పెద్దలు దివాకర్ రావు గారు, అదేవిధంగా మా కార్మిక నాయకులందరూ కూడా నాతో పాటు ఉండి కార్మికులందరినీ కూడా కల్పించడం జరిగింది. కార్మిక సోదరులతో కలిసినప్పుడు వాళ్ళ యొక్క హావభావాలు చూసినట్టయితే తప్పకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి చాలా విషయాల పట్ల స్పందించి పరిష్కారం చేసినటువంటి నాయకుడు. మరి ముఖ్యంగా కారుణ్య నియామకాలు ఎప్పుడో రద్దు చేసినటువంటి దాన్ని మళ్ళీ తిరిగి తీసుకువచ్చి 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి జరిగినటువంటి విషయాలను పక్కకు పెడితే రానున్న కాలంలో తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీనే అన్ని వర్గాలకు రక్షణ ఉంటుంది అనేటువంటి భావం మనకు కనబడతా ఉంది. ఈ సందర్భంగా మా కార్మిక సోదరులందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. నేను ఒక మాజీ కార్మికునిగా 26 సంవత్సరాలు సింగరేణి సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తిగా, కార్మిక నాయకునిగా, కార్మిక ఉద్యమాలలో ఉన్నటువంటి వానిగా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వానిగా, అనేక సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నవాడిగా ఎప్పటికీ మీ అందు దృష్టి సాధించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తానని తెలియజేస్తూ ఈ ఎన్నికలలో మా కార్మిక సోదరులందరూ కూడా తప్పకుండా కారు గుర్తు పైన ఓటు వేసి మీ మాజీ కార్మికునైనటువంటి కొప్పుల ఈశ్వర్ను గెలిపించవలసిందిగా కార్మిక సోదరులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రస్ట్ ఆధ్వర్యంలో 100 ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాలు పంపిణీ చేశారు. చుంచుపల్లి మండలం పెనగడప గ్రామంలోని ముస్లింలకు రంజాన్ మాస సందర్భంగా తాండ్రా నారాయణరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఆర్ ట్రస్ట్ సభ్యులు తాండ్రా నాగబాబు మాట్లాడుతూ ట్రస్ట్ తరపున ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్ఆర్ ట్రస్ట్ కార్యక్రమాల గురించి వివరిస్తూ తాండ్రా నారాయణరావు కుమారుడైన తాండ్రా వెంకటేశ్వరరావు టీఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ సహకారంతో చుంచుపల్లి మండలంలోని పెనగడప గ్రామంలో సుమారు 100 ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశామని, 1000 ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాలు పంపిణీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. बाजू रख ले तो अब वो मेरा हो गया రంజాన్ కి ఇచ్చిన సామాన్ ముందుగా ముస్లిం సోదరులకు అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు
పెనగడపలో తాండ నారాయణరావు ట్రస్ట్ TNR ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ సోదరులకు రంజాన్ తోఫా కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తాండ్ర నారాయణరావు గారి ట్రస్ట్ TNR ట్రస్ట్ వాళ్ళ అబ్బాయి తాండ్ర వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారు అమెరికాలో ఉంటారు. సొంత గడ్డకి ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతోని ముస్లిం సోదరులకు గత 2 సంవత్సరాల నుంచి కొత్తగూడెం పట్టణంలో ఈ ముస్లిం సోదరులకు తోఫా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందరికీ ఇక్కడ దాదాపు 100 కుటుంబాలకి ఈ ముస్లిం సోదరులకు తోఫాని పంపిణీ చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసే ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించాడని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం ఆదివారం మంచిర్యాల గోదావరి రోడ్లోని ఓ ప్రైవేటు హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల నియోజకవర్గంలో 1,00,000 మెజార్టీ తీసుకురావాలని ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులకు కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవనాలు ఇంకా బలంగా వేస్తున్నాయని మంత్రులు తెలిపారు. 14 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయాలని, పార్లమెంట్ ఎన్నికలతో పాటు భవిష్యత్తులో జరగనున్న స్థానిక సంస్థలకు కూడా సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, యావత్ ప్రజలందరూ కూడా కోరడానికి మేమందరం కూడా వచ్చాము. యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్న వ్యక్తి ఈరోజు సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, తనంతట తానుగా ఏ స్వార్థం లేదు, ప్రజా సేవలోనే నిమగ్నమై ముందుకు నడుస్తామని ఆలోచన చేసిన వ్యక్తిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మా నాయకురాలు సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు నిర్ణయించింది. ఆ చిరంజీవి వంశీ గారిని మీరందరూ ఆశీర్వాదం ఇవ్వాలని కోరడానికి మేము వచ్చాం. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఆడ ఏమడుగుతా ఉన్నారు, ఏమైందయ్యా 6 గ్యారెంటీలు అయిపోయినాయి, 100 రోజులు అయిపోయినాయని అడుగుతా ఉన్నారు. ఇంకా ఎప్పుడు మీరు మా లక్ష్యం స్కీమ్ ఇస్తామని. అయ్యా కేసీఆర్ గారు, మీరు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి మా పైన 7 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పుల భారం మోపింది. ఆ అప్పులతో పాటు ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు అసలుతో పాటు వడ్డీ కట్టడానికే మేము అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ఇబ్బంది పడతా ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నాం. కారణాలు చేసిన వాళ్ళు ఇన్ని రోజులు రైతును మర్చిపోయారు, రైతన్నను మర్చిపోయారు. గుట్టలకి, కాలనీలకి రైతు బంధు పేరిట ఈరోజు మీరు అందరికీ ఇచ్చి 5,000 ఇస్తున్నారు. ఒక చేతిలో 10,000 రూపాయలు మళ్ళా తిరిగి గుంజుకుంటా ఉన్నారు. అప్పుడున్న సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వల్ల, నిర్లిప్తం వల్ల ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ బ్యారేజీలు కుంగిపోతే అది కూడా కాంగ్రెస్ పార్టీలు ఏం చేస్తలేరు అంటారు. ఒకటి ఇప్పటిదాకా మరి మా ఎన్నికలు జరిగినాయి, ఎమ్మెల్యే ఎన్నికలు. దానితోటి ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం. మరి ఇప్పుడు జరిగేది ఢిల్లీ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే ఎన్నికలు మీ ఎన్నికలు, గల్లీ ఎన్నికలు. మరి ఢిల్లీ ఎన్నికలలో ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళ మీద మీకు ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి మీద, అక్కడ ఉన్నటువంటి సోనియమ్మ మీద, అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున్ ఖార్గే గారి మీద మాత్రం మనకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. మరి 34 సంవత్సరాల తర్వాత ఒక్కసారి రాహుల్ గాంధీ గారికి, ఇందిరమ్మ కుటుంబానికి ప్రధానమంత్రిగా అయ్యేటువంటి అవకాశం రావాలంటే ఇక్కడ నుంచి
మరి మన వంశీ లాంటి సోదరులు మన పార్లమెంటు నుంచి భారీ మెజార్టీతో మనం గెలిపించి పంపడమే మనం పార్టీకి ఇచ్చేటువంటి గొప్ప గౌరవం అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ టైంలో మోడీ ఏం చెప్పిండు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు బీజేపీ వాళ్ళు. అదేవిధంగా ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తా అన్నారు. అదేవిధంగా ఈ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం తెస్తా అన్నారు. మరి అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీలు పునరుద్ధరిస్తామన్నారు, రైల్వేలు తీసుకొస్తా అన్నారు. అదేవిధంగా అడవి బిడ్డలకు అన్ని హక్కులు ఇస్తామని చెప్పారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం ద్వారా ఈ ప్రాంతంలో భూములకు హక్కు కల్పిస్తే ఇదే మోడీ ప్రభుత్వం ఈ యొక్క అటవీ హక్కులకు తూట్లు పడిచి అదేవిధంగా సింగరేణిని ప్రైవేటైజేషన్ చేస్తూ కార్మికుల యొక్క జీవితాలతో చెలగాటమాడేటువంటి చట్టాలు తీసుకొస్తూ ఆదాని అంబానీ తప్ప ఈ దేశంలో ఏ ప్రజలు కూడా మోడీ గారికి గుర్తుకు లేరు. జిల్లాలో ఈ వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు వెంటనే చేపట్టాలని డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ జిల్లా ప్రత్యేక అధికారి భారతి హోలికేరి అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి జిల్లాలోని ఎంపీటీఓలు, ఎంపీఓలు, మున్సిపల్, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎండలు ఈ వేసవిలో ఎక్కువగా ఉన్నందున తాగునీటి సరఫరాకి అవసరమైన అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని భారతి హోలికేరి అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా అన్ని జనావాస ప్రాంతాలకు ప్రతిరోజు తాగునీటి సరఫరా అయ్యేలా అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఎక్కడైనా మిషన్ భగీరథ నీళ్లు రాని జనవాసాలకు పంచాయతీ బోరు మోటార్ల ద్వారా ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చర్యలు చేపట్టారని అడిగి తెలుసుకున్నారు. And how many households, and already like Mission Bhagirath might have covered all the habitations and the households. So if it is any gap is there, and what are the sources, okay, of drinking water, and how many LCCBs is being supplied as of now, and if there is any gap or if there is any gap in the coverage of households or the habitations, and what is the alternate arrangements has been done. And apart from that, in next few days, have you assessed anything like where you are going to face any critical situation? So these are the certain things which we would like to know. And apart from that, as your collector mentioned, whatever repairs you have taken up already, that also we can mention. And any issues which you would like to bring it to our notice. So these are the certain information which we would like to know. Okay, thank you. Mission Bhagirath staff for municipalities and LPDOs, Mandal Special Officers. Regularly they are monitoring the drinking water situation in the GPs and municipalities. As a special drive in March month, we have identified all the alternative sources so that if any Mission Bhagirath supply gets disconnected due to any kind of issues at the WTPs or leakages, alternative supply will be restored immediately. So bores and hand pumps have been identified in every GP and ward, and they have been repaired and they have been made functional now. So currently only where leakages are happening, immediately our Mission Bhagirath team is arresting those leakages, and only in such cases there is some disturbance to the supply line. And recently one blast also happened in Hathora Mandalna, due to which certain pump sets in that area got damaged, and around 100 haps the supply was disturbed. 33 haps they have restored also. Another 66 haps they lie in Kumarthala and Jinnaram, and they are also work is under progress now. I am regularly speaking to SC to get the supply also restored immediately now. But alternate sources we have ensured in all the GPs, so that in these kinds of incidents immediately we will be able to supply drinking water now. And at Zahirabad there is one issue of one leakage. They have identified in 900 mm dia pipeline. Due to that currently some haps are affected. That leakage is also being addressed now. So these are some of the issues. And apart from that, all our MPDOs and the Panchayat Secretaries, Municipal Commissioners are regularly monitoring the drinking water supply issue. Now I would request MPDOs and followed by Municipal Commissioners to briefly tell
కుత్బులపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ దుండిగల్ తాండావంలో దుండిగల్ మండల రెవెన్యూ అధికారులు సర్వే నెంబర్ 148, 150 శనివారం నిర్వహించిన సర్వే వివాదాస్పదంగా మారింది. సర్వసాధారణంగా రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించేందుకు సమీపంలోని రైతులకు కనీసం వారం ముందు చుట్టుపక్కల ఉన్న భూ యజమానులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దుండిగల్ తాండావన్ సర్వే నెంబర్ 148, 150లోని భూదాన్ ల్యాండ్ చుట్టుపక్కల ఉన్న రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా హడావిడి సర్వే నిర్వహిస్తుండటంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అసలే కోర్టు పరిధిలో ఉన్న వివాదాస్పద స్థలం, అందులోనూ హడావిడి సర్వే నిర్వహిస్తుండటంతో సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. సర్వే సమయంలో బాధితులు బానోతు రవి, బానోతు ఫకీరా, ఉషాశ్రీ సంస్థకు అనుకూలంగా సర్వే నిర్వహిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ భూదాన్ ల్యాండ్లో ఎటువంటి అనుమతులు లేకుండా భారీ షెడ్లు నిర్మిస్తూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారని, భూదాన్ ల్యాండ్లో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మించడమే కాకుండా ఎట్లాంటి పర్మిషన్ లేకుండా నిర్మించి మా మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈరోజు చూస్తే లక్షల రూపాయలు ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడం కాకుండా అక్రమార్కులకు సొమ్ములుగా మారుతుంది. అయితే ఇప్పుడు తాండాకు రావాలంటే రోడ్లు లేవు, ఖజానా చూస్తే నీళ్ళు అంటారు. ఒక్క గంట సిటీ మొత్తం తిరిగి వస్తే ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఈ మెయిన్ రోడ్ నుంచి మాకు తాండా అంటే ఇబ్బంది అవుతుంది. దశాబ్ద కాలంగా రోడ్డు గురించి చెప్తున్నాము. ఆ రోడ్డు వేయాలంటే చాలా పెద్ద బడ్జెట్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే అక్రమంగా షెడ్లు నిర్మిస్తున్నారు. దాని ఆదాయం ఏమో మున్సిపల్కి రాకుండా పోతుంది. అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం కాకుండా ఈ ఎవరైతే అక్రమంగా షెడ్లు నిర్మిస్తున్నారో వానికి ట్యాక్స్ పెంచి అక్రమంగా నిర్మించిన ఫస్ట్ కులగొట్టాలి. పర్మిషన్ తీసుకోకుండా అక్కడ కులగొట్టాలి. దాంతోపాటు ఒకవేళ అది ఉండాల్సి ఉంటే దానికి 100% ట్యాక్స్ వసూలు చేసి మాకు రోడ్లు, మా గల్లీకి మంచినీళ్ళ సదుపాయాలు, మళ్ళీ ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఇది ఎన్నిసార్లు చెప్పినా ఏ మాత్రం మున్సిపల్ వారికి కానీ అధికారులు కానీ సమాచారం ఇవ్వకుండా రాత్రి షెడ్లు వెలుస్తున్నాయి. ఆ షెడ్లు నిర్మించిన వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటా వాళ్ళ ఖజానా నింపుకుంటున్నారు. మున్సిపల్ ఆదాయం ఏమో ఖాళీ అవుతున్నాయి. దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే కలెక్టర్కి ఫిర్యాదు చేస్తానని హామీ ఇస్తున్నాను. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు మద్దతుగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన మహిళా ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ అభ్యర్థి రాజేందర్ సతీమణి ఈటెల జమున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పట్ల ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని, కేంద్రంలో 3వసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ మల్కాజ్గిరి ప్రజలు ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు మద్దతుగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఈటెల జమున కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, కౌన్సిలర్లు అమరం సరస్వతి, సముద్రాల హంశారాణి, దొడ్ల మల్లికార్జున్, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు ఉషిగారి శ్రీనివాస్, ముదిరాజ్, మహిళా మోర్చా అధ్యక్షులు నవానిత నాయకులు రవీందర్ గౌడ్, కిషన్, శ్రీధర్, నవీన్, నాగరాజు, విక్రమ్, అరుణ్, అభిలాష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ ఇవి మొత్తం మనకు ఢిల్లీకి సంబంధించినటువంటివి ఎలక్షన్స్. ఇప్పటికీ ఒక 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారికి ఎందుకు వేయాలని కూడా అనుకోవచ్చు లేడీస్, మహిళలు. మోడీ గారు ఒక మన రాష్ట్రమే కాదు, మన భారతదేశాన్ని మొత్తం కూడా ఒక ఇంతకుముందు ఎలాంటివో మీరు అందరు కూడా చూసిరు. కాశ్మీర్ లాంటి దేశాలకు వెళ్ళినా, శ్రీనగర్ లాంటి దేశాలకు వెళ్ళినా కూడా మనం ఒక 5 రోజుల ట్రిప్లో ప్రచారం చేయడం జరిగింది. అయితే ప్రతి మహిళ కావచ్చు, పురుషులు కావచ్చు, ఇవాళ మన ప్రధానమంత్రి మోడీ గారు ఉంటేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన దేశం అభివృద్ధి చెందుతుంది. మన దేశాన్ని రక్షించే వ్యక్తి ఎవరనంటే నరేంద్ర మోడీ గారే అంటున్నారు ఇవాళ ప్రతి ఒక్క మహిళ దగ్గరికి వెళ్ళినా కూడా. కానీ ఈవెన్ కూరగాయల షాప్ బాబా దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే నరేంద్ర మోడీ గారు మాకు అక్షంతలు పంపించారు, అట్లాంటి ప్రధానమంత్రి కావాలి మాకు, మళ్ళీ 18 రకాలు ఉన్నటువంటి స్కీములు కూడా ఇచ్చింది ఇవాళ మాలాంటి వాళ్ళు బ్రతకడం కోసమని. కాబట్టి వాళ్ళకే ఓటేస్తాం మేము. ఇవాళ కమలం ఇందుకే ఓటేసి ఇవాళ 400 ఏదైతే అంటున్నారో మోడీ గారు 400 సీట్స్ ఇచ్చే దాంట్లో బాధ్యతల మేము కూడా ఒకరం ఉంటామమ్మా అని చెప్తున్నారు ఇవాళ. కాబట్టి రేపు పార్లమెంట్ ఎలక్షన్లో
బీజేపీ పార్టీ నుంచి 17 స్థానాలలో 10 స్థానాలు అయితే కంపల్సరీ గెలిపించి పంపించే బాధ్యత కూడా తీసుకుంటామంటున్నారు ఇవాళ మహిళలు. ఎందుకంటే మహిళల రక్షణ కంటేనే ఇవాళ నరేంద్ర మోడీ గారు అంటున్నారు. ఆర్థికంగా కావచ్చు, సాంఘికంగా కూడా మోడీ గారు వచ్చినాకనే మహిళలను గౌరవించడం జరుగుతుంది, మహిళలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనే ఉద్దేశం కూడా ఇవాళ మహిళలందరూ కూడా ఒకటే మాట మాట్లాడుతున్నారు. యూత్ అయితే అసలు ఇంకా ఏమని చెప్తలేరు. అంటే యూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో వెళ్ళగానే ఎందుకు తిరుగుతున్నారు, మేము పువ్వు గుర్తే, అసలు మా యూత్ అంతా పువ్వు గుర్తుకేస్తాం, మా అమ్మ నాన్నలకు కూడా చెప్తున్నాం పువ్వు కోటేయమని. ఎందుకంటే మా భవిష్యత్తు రేపు బాగుండాలంటే నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఉండాలని చెప్తున్నారు యూత్. కాబట్టి యూత్ అంతా కూడా ఇవాళ కంకణం కట్టుకొని ఈ పార్టీ ఆ పార్టీ అనే సంబంధం లేకుండా ఇవాళ నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. రేపు అత్యధికమైనటువంటి మెజార్టీతోటి గెలిపించే బాధ్యత మాదని కూడా చెప్తున్నారు. కాబట్టి రేపు ఈటల రాజేందర్ గారు మంచి మెజార్టీతోటి గెలిచి పార్లమెంట్కి వెళ్తారని కూడా నేను భావిస్తున్నా. ఈ గుర్లపోచంపల్లి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అల్వాల్ రంగధామ్ నగర్ లో పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ను భారీ మెజార్టీతో గెలిపించారని కాలనీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్స్ ఈ సూచనలు కాలనీలు కలిసి ఇక్కడ మీటింగ్ ఆర్గనైజ్ చేశాయి. దానికి భానుప్రకాష్ అన్న రావడం చాలా సంతోషకరం. ఈటల రాజేందర్ గారు కూడా రావాల్సిందిగా మా విజ్ఞప్తి ఉండే, కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. అని ఆయన ప్లేస్లో అన్న వచ్చి మిగతా అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి మళ్ళీ తెప్పిస్తా అని చెప్పారు. ఇక్కడ స్థానికంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రైల్వే అండర్ బ్రిడ్జెస్ కానీ అన్ని ఇష్యూస్ ఉన్నాయి, అన్నకు విన్నపించుకున్నారు. కానీ ఈ మోడీ సర్కార్ గురించి అన్న చెప్పిన విధానము అందరికీ ఇంప్రెస్గా అయ్యారు. దీని విధంగా మన మోడీ సర్కార్లో 370 సీట్స్లో మల్కాజ్గిరి సీట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈటల రాజేందర్ అన్నకి అందరూ సపోర్టు చేస్తామని చెప్పడం చాలా ఆనందకరం. భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాగిరెడ్డి కాలనీ, కిష్టమ్మ కాలనీ, ఎంఈఎస్ కాలనీ, రంగధామ్ కాలనీ సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా, కాలనీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీలు, ఆ కార్యవర్గ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలోకి వచ్చి వారందరూ కూడా తమ మద్దతు తెలియజేశారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మా కాలనీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకుంటాం. ఆ సమస్యలను పరిష్కరించే దమ్ము ఉన్నటువంటి పార్టీ నాయకుడు ఈటల రాజేందర్ గారు అని చెప్పి వారందరూ కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపారు. ఈ మద్దతు చూస్తూ ఉంటే ఖచ్చితంగా మల్కాజ్గిరి పార్లమెంట్లో కనీవిని ఎరగని రికార్డు మెజార్టీతోటి ఈటల రాజేందర్ గారు గెలవడం ఖాయం. ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత ఈ అల్వాల్ సర్కిల్లో ఉన్నటువంటి ఈ కాలనీలలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పేసి వారికి తెలియజేయడం జరిగింది. అల్వాల్ బీజేపీ సీనియర్ నాయకుడు అనిల్ జన్మదిన వేడుకలు తన అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. సెలబ్రేట్ చేసి 22 years అయింది. జన్మదిన